హలో మా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. మరి మీరు ఎలా ఉన్నారు? ఈ రోజు నేనైతే సమోసా చేసిన గదే వీడియోతో మేము ముందుకు వచ్చినాము. ఆ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోధుమ పిండిని అయితే తీసుకొని దాన్ని ఫస్ట్ జల్లించేసుకోవాలి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి నేనైతే ఇక్కడ గోధుమ పిండిని అయితే తీసుకున్నామా. నేను గింత క్వాంటిటీలో అయితే తీసుకున్నా. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నా. ఇక్కడ సాల్ట్ని అయితే నేను ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాస్తంత ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నామా. ఈ రెండింటిని అయితే ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో కాస్తన్ని వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి. మొత్తం పిండిలో మొత్తం కొన్ని వాటర్ వేసుకుంటూ కలిపేసుకున్న తర్వాత ఇది ఫైనల్గా చపాతీ పిండికి ఎట్లయితే తడిపేసుకుంటామో అంటే రెండు ఒకటే అనుకోండి. చపాతీ ఇది కానీ సేమ్ దానిలాగే గట్టిగా తడిపేసుకోండి అంటున్నా. సేమ్ దీనిని కూడా అలానే తడిపేసుకోవాలి. ఇలా అయితే ఉండాలి ఫైనల్గా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆలుగడ్డలను అయితే ఉడికించేసుకోవాలి. దానికోసం ఒక కుక్కర్ని అయితే తీసుకున్నా. ఆ కుక్కర్లో ఆలుగడ్డలను అయితే వేసేసుకున్నా. అంటే ఇక్కడ పిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో దానిని బట్టి ఆలుగడ్డల్ని తీసుకోవాల్సి ఉంటుంది కదేమో. సో గిన్నె అయితే తీసుకున్నా. ఆలుగడ్డల్ని మంచిగా వాష్ చేసుకొని అందులో మంచి వాటర్ అయితే వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నామా. కంప్లీట్ గా 3 విజిల్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేసిన. ఫైనల్ గా 3 విజిల్స్ కి అయితే ఉడికిపోయినాయేమో ఇవి. నెక్స్ట్ వచ్చేసి వీటి పైన తొక్కనంతా తీసేసి వీటిని అయితే ఇలా స్మాష్ చేసుకుంటున్నా. చాలా డేస్ అవుతుంది నేను సమోసా చేయాలి వీడియో కోసమైనా పక్క చేయాలి అనుకుంటున్నా కానీ అస్సలకి చేయట్లేను. ఫైనల్ గా ఈ రోజు అయితే బలం వచ్చిందనమాట సమోసా చేసుకోవడానికి. ఈ రోజు కూడా చేయకుండానేమో గానీ నేనైతే మెయిన్ గా వీడియో కోసం అయితే చేసిన. ఓకే మా ఇట్లయితే స్మాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో కాస్తంత పసుపుని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలమ్మా. ఇందులో సాల్ట్ని నేను కొంచెమే యాడ్ చేసుకున్నామా. ఎందుకంటే నేను ఇందాక పిండి తడుపుకున్నప్పుడు అందులో కూడా కొంచెం యాడ్ చేసినాం కనుక సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో కాస్తంత ధనియా పౌడర్ని కాస్తంత జీరా పౌడర్ని కొంచెం గరం మసాలాని అయితే యాడ్ చేసుకోవాలి. అసలు సమోసా టేస్టీగా అయ్యేది ఈ స్టఫ్తో కదా. సో ఇందులో టేస్ట్ మిస్ అయిందనుకో ఇక మొత్తం సమోసానే బిస్కెట్ అయిపోతుంది అని చెప్పి నేనైతే ఇందులో కాస్తంత ఎక్కువగానే యాడ్ చేస్తున్నా మసాలాలని. ఈ మసాలాలను అయితే అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో కాస్తంత కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాము. నేను సమోసాలో కూడా కొత్తిమీర ఎక్కువగానే ఉంటే బాగుంటది కదా. సో ఇంకాస్త ఎక్కువగానే యాడ్ చేసుకున్నా. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా నేను ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నా. ఇట్లా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత కథమిగా మొత్తం అంతా ఈ స్మాష్ చేసుకున్న ఆలుగడ్డని మొత్తం కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఫైనల్ గా కాస్తంత కారం అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక బాండీని అయితే పెట్టుకోండి. తప్పైంది బాండీని పెట్టుకోండి కాదు పెట్టుకున్నా. అందులో కాస్తంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత అందులో కరివేపాకుని అయితే యాడ్ చేసుకున్నా. కరివేపాకు అయితే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను అయితే దీనిలో యాడ్ చేసుకున్నా. ఈ రెండింటిని కూడా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలమ్మా. వీడియో ఎట్లా వస్తుంది అని చెప్పి వీడియో మీద చింత పెడితే గిడ కరివేపాకు అయితే మాడిపోతుంది. గట్ల ఉంటుంది మరి మనతోని. అసలు వీడియోలు తీయడం కూడా ఇంత కష్టమా అని చెప్పి నేను కళలో కూడా అనుకోలేను మా. కాలి గిట్లా పట్టుకొని నిలబడితే అయిపోయి అన్ని గవ్వే వస్తాయి అని గట్ల అనుకున్నా కానీ గిట్ల అనుకోలేదు. ఈడ వంటను చూస్తేనేమో వీడియో దొబ్బుతుంది, వీడియోని చూస్తేనేమో వంట దొబ్బుతుంది. ఓకే మా ఇక్కడ ఈ రెండు అయితే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నా. ఆనియన్స్ అయితే ఇందులో వేసుకున్న తర్వాత ఇదంతా మొత్తం కలిసేటట్టుగా అంతా కలిపేసుకుంటున్నాము. నేను ఇప్పుడు ఇందాక నేనైతే స్టఫ్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నా కదమ్మా. సో అది ఇది మిక్స్ చేయాలన్నమాట. అంటే ఇది కూడా స్టఫ్ని కాస్త ఎక్కువ పెట్టి చేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఆనియన్స్ని ఎక్కువ మొత్తంలో అయితే యాడ్ చేసుకున్నా. స్టఫ్ ఎక్కువ క్వాంటిటీలో కావడానికి. మనం ఇందాక ఆలు స్టఫ్ని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం దాన్ని ఇందులో అయితే వేసేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ మొత్తం స్టఫ్ని అయితే ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా కలిపేసుకుంటున్నా. ఇప్పుడు మనకు అస్సలు టేస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఆనియన్స్ని తాలింపు వేసి వేసినాం కదా. ఇప్పుడు మనకు టేస్ట్ ఇంకా హైలైట్ అవుతుంది.
అసలు నేనైతే ఈ రెసిపీ మస్తు సడన్గా చేసినామో, అసలు ముందు ప్లాన్ ఏం లేదు, ప్రిపేర్డ్గా అయితే అసలుకే లేను. కాకపోతే అనుకోవడం బట్టి చాలా డేస్ అయితే అవుతుంది చెయ్యాలి ఏదో ఒక రోజు అని. కానీ ఇంత సడన్గా చేస్తాను అనుకోలే. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలమో. నెక్స్ట్ వచ్చేసి మనం చపాతీ పిండిని అయితే తడిపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక, దాంతో రౌండ్స్ని అయితే చేసుకొని వెడల్పుగా చపాతీలాగా అయితే చపాతీని చేసుకోండి. అసలు ఏం చెప్తున్నానో ఏమో నేను నాకే అర్థమవుతలేదు. చపాతీలాగా చపాతీని చేసుకోండి అని చెప్తున్నా. మరి చపాతీని చపాతీలాగా చేసుకోకపోతే రొట్టెలాగా చేస్తారా? ఓకేలేమ్మా, వినేది మీరే కదా, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరే క్షమించండి. నైట్లో ఎడిట్ చేస్తే గిట్లనే ఉంటుంది మరి కథ. నాకేమో నిద్ర వస్తుంది కానీ వీడియో ఎడిటింగ్ ఉంది, ఏం చేయాలి, తప్పదు కదా, చేస్తున్నా. ఓకేమా, ఇప్పుడైతే మనం ముచ్చటాపి మ్యాటర్లోకి వద్దాం. మనమైతే చపాతీని చేసుకున్నాం కదా, దాన్ని ఇలా మిడిల్లోకి కట్ చేసి ఇలా రౌండ్గా అయితే జుట్టేసుకొని అందులో మనం స్టార్టింగ్లో స్టఫ్ని అయితే చేసి పక్కన పెట్టుకున్నాం కదా, స్టార్టింగ్లో కదా ఇందాకనే, దాన్ని అయితే ఇందులో పెట్టేసిన. స్టఫ్ని అయితే పెట్టేసి దాన్ని కాస్త లోపలికైతే ప్రెస్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి అంచులకి వాటర్ని అయితే తడిపేసుకొని ఇలా అయితే ప్రెస్ చేసేసుకుంటున్నా. అసలు ఈ సమోసా ఏం షేప్లో మా నాకైతే అర్థం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జుట్టేస్తూ ఉంటారు. ఎటుగెల్లో ఎటెటో తీసుకుపోతారు. కానీ ఫైనల్గా అయితే 3 మూలలు అయితే వస్తుంది. అంతే సింపుల్గా ఎట్లైనా కానీ ట్రయాంగిల్ అయితే రావాలి ఫైనల్. నేనైతే ఫస్ట్ గీ యాంగిల్లో చేసినప్పుడు నాకు అసలు షేప్ పర్ఫెక్ట్ అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి గిట్లా చేసినప్పుడు అయితే మంచిగా పర్ఫెక్ట్గా అనిపించింది. మనం ఇందాక చపాతీని మిడిల్లో కట్ చేసుకున్నాం కదా, అట్లా కట్ చేసుకొని దీనికి మిడిల్లో స్టఫ్ని అయితే పెట్టేసుకొని అంచులకి ఇలా వాటర్ని అయితే పెట్టేసుకోవాలి. ఇలా అయితే వాటర్ని అయితే ఇలా అంటించేసుకున్న తర్వాత ఈ కార్నర్ని ఈ మిడిల్లోకి అయితే తీసుకొచ్చి ఇలా అంటించేసేయాలి. ఇలా అంటించేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కార్నర్కి కూడా వాటర్ అంటించేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ని ఇటు సైడ్ అయితే దింపేసుకోవాలి. ఈ యాంగిల్లో చేస్తే నాకైతే షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది. సో అన్నీ ఇట్లే కంటిన్యూ చేసిన. ఇట్లయితే ఫోల్డ్ చేసిన తర్వాత కింద సైడ్ వచ్చేసి మంచిగా ప్రెస్ చేసుకోవాలి. అందులో నుంచి స్టఫ్ కింద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో పైన విషయానికి వస్తే ఇలా వాటర్ని అయితే అంచులకి పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని పైనకి తీసుకొని ఇలా అంచులను అయితే ఇలా ముడిచేసుకుంటే సరిపోద్ది. అంతే. నేను ఇందాక స్టార్టింగ్లో చేసిన ప్రాసెస్ కన్నా గిట్లా చేస్తే ఈజీగా ఉంది మా. సో మీరు కూడా ఖచ్చితంగా గిట్లే ట్రై చేయండి. గిట్ల అయితే అన్నీ చేసి అయితే పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మనం మళ్ళీ బాండీని అయితే పెట్టేసుకుందాం. నేనైతే ఇక్కడ బాండీని అయితే పెట్టేసుకున్నా. బాండీలో మనకి ఈ సమోసాలు అయితే ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ని ఇందులో అయితే వేసుకున్నా. ఇప్పుడు మనం ఇందులో వేసుకున్న ఆయిల్ హీట్ అయ్యే వరకు తప్పకుండా వెయిట్ చేయాల్సిందే. సో అప్పటి వరకు మనం ఈ సమోసాలను అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ అయితే కంప్లీట్గా హీట్ అయిపోయిన తర్వాత మనం ఇందాకైతే ఎటికెల్లో తిప్పేసి షేప్లను తెచ్చినాం కదా ట్రయాంగిల్స్ని, ఇంకా సమోసాలను అయితే గిన్నెలో అయితే వేసేసుకుంటున్నా. గిన్నెలకి సమోసాలను అయితే వేయగానే ఇవి బుస్సుమని వంగుతున్నాయి. నేనైతే మస్తు షాక్ అయినా. ఎందుకు షాక్ అయినా అంటే మనకు వచ్చే గంత మాత్రం వంటలకి ఇవేంటి గింతగానం బుస్సుమని వంగుతున్నాయి, రైలు కింద వేసిన రూపాయి చిక్కలే కంటుకోతేమో అనుకున్నా. సో నేను షాక్ అయిన. ఎందుకంటే గిదన్నమాట ముచ్చట. మనకు వంటలు పర్ఫెక్ట్గా వస్తే ఏం షాక్ అనిపించదు, కానీ మనకు వచ్చేదే గంత మాత్రం. నవ్వి ఇందులో బుస్సని పొంగితే మరి షాకే కదా. ఇక నేనైతే తగ్గ ఫీల్ కాలేను. సేమ్ ఇంకా బేకరీలో టేస్ట్ అయితే వచ్చింది. ఇంకా నేనైతే ఇక గట్లనే చేసినాను. మస్తు సోక్ చేసిన జరసేపట్లో ఈ పొంగగానే. అసలు ఈ సమోసాలు మా ఇంట్లో అయితే చేసుకోక 7 years అయిపోతుంది మా దాదాపుగా. అసలు యాక్చువల్గా ఇప్పుడు కూడా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్తో అయితే అస్సలు చేయలేను. ఓన్లీ వీడియో కోసం మాత్రమే ఇంత కష్టపడ్డా. 7 years అంటే మామూలు మాట కాదు. అసలు లాస్ట్ టైం ఎప్పుడు చేసినానో కూడా నాకైతే అస్సలు గుర్తు కూడా లేదు. సో గప్పుడు చేసిన సమోసాలు మళ్ళీ ఇప్పుడే చేస్తున్నా. సో సమోసాలని ఇట్లా షేప్ రావడానికి ఫోల్డ్ చేస్తూ ఉంటే అవైతే షేప్ అవుట్ అవుతున్నాయి. ఇక 7 years మాట కదా, ఎట్లా వస్తాయి రావు కదా అంత ఈజీగా. సో స్టార్టింగ్ 2-3 చేసే వరకు అయితే షేప్ అవుట్ అయినాయి. తర్వాత నుంచి ఫోల్డ్ చేస్తూ ఉంటే మంచిగా అయితే వచ్చేసినాయి. ఆల్రెడీ నేనైతే ఇవి తిన్నా, నేను టేస్ట్ కూడా చూసేసిన ఆల్రెడీ. కానీ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం సూపర్ ఉన్నాయి మా. కానీ నేనైతే ఈ సమోసాలు దొబ్బుతాయని అనుకున్నా. ఎక్కడ దొబ్బుతాయి అనిపించింది అంటే అవి ఫోల్డ్ చేసేటప్పుడు కరెక్ట్ షేప్ అయితే రాలేవు ఒక 2-3 చేసే వరకు. సో అప్పుడైతే దొబ్బినాయి అనుకున్నా, కానీ తర్వాతకి మళ్ళీ సెట్ అయిపోయినాయి. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి మా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అస్సలు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు, మస్తు క్రిస్పీగా అయితే వచ్చినాయి.
అసలు పట్టుకోవడానికి కూడా వస్తలేదు, మస్తు కాలుతున్నాయి, గరం గరం ఉన్నాయి, ఇప్పుడే చేసినాను కదా. ఓకే మా, వీడియో కోసం నేనైతే గింత కష్టపడ్డా. సో నా కోసం కాకపోయినా నేను పడ్డ కష్టం కోసం అయినా ఒక్క లైక్ కొట్టండి మా ప్లీజ్. ఓకే మా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.